మేబీ ఇప్పుడే ఇంటికి వచ్చేస్తే పంప్ ఇంకా ఉంది, అట్టే చూడొచ్చు. పీక్ లెవెల్లో ఉంది పంప్ అయితే. బిర్యానీ రెసిపీ కానీ అది కానీ షూట్ చేసి అప్లోడ్ చేస్తా. తెల్లగా కనబడుతున్నా. కాన్సెప్ట్ మీద తీసేస్తా, కార్బ్ లోడింగ్ కాన్సెప్ట్ మీద. ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎంత చేయాలి, ఈ మొత్తం మీద చేసేస్తా. ఇది ఖచ్చితంగా వెయిట్ లాస్లో ఉండి ఎవరైనా ఎప్పుడైనా ఎనర్జీ లోగా ఫీల్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఫుల్ ఆర్మ్ వర్కౌట్ ఉంది, మామూలుగా ఉండదు, చూసేయండి. అండ్ నిన్న కార్బ్ లోడింగ్ చేశా. సో ఈరోజు పంపు కానీ ఒక రేంజ్లో వస్తా ఎక్స్పెక్ట్ చేస్తాను. చూద్దాం నా బాడీకి కార్బ్ లోడింగ్ ఏ టైంలో తీసుకుంటే ఎలా వర్క్ అవుతుంది. జస్ట్ టెస్ట్ చేయడం కోసం చూసా. ఆ కార్బ్ లోడింగ్ అని గట్టిగా చేశా. ఓకే, వీడియో లాస్ట్ వరకు చూసేయండి, బాగుంటుంది. ఏంది ఇది, ఎన్ని రోజుల నుంచి వేసుకున్నా, స్నానం చేయాల? నెలకు 2 సార్లు చేస్తున్నా. సూపర్. వీడు వద్దురా వద్దురా అంటే నిన్న శ్రీరామనవమిలో పానకం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు దాంట్లో ఈ ప్రీ వర్కౌట్ వేసుకొని తాగుతాడంట. ట్రై చేయట్లేదు, ఏం లేదు. చెరుకు రసం, ప్యూర్ చెరుకు రసం. అది చెరుకు రసం చెప్పిన తర్వాత కూడా రియాక్షన్ ఒకలా ఇస్తుంది చేస్తారా? ఏనే మొన్న మాకు బెల్ట్ ఇచ్చిన మంచి అన్న, బెల్ట్ గిఫ్ట్ ఇచ్చిన మంచి అన్న. అందుకనే ప్రీ వర్కౌట్ ఇచ్చి దానికి దీనికి సమానం చేస్తాం. అదే చాలే వెరీ గుడ్ రా, బాగా బయట పెక్కులు కలిపి 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 ఎట్లాంటి కానీ బాగా అలవాటు. నువ్వేంది మొదలు పెట్టేసి నువ్వు చెప్పకుండా. నువ్వేనన్నా ఇప్పుడే ఫ్రెష్ ఇంజెక్షన్ వేసి వచ్చిండు, మజిల్ గానీ ఆ రేంజ్ లో కనిపిస్తుంది. తెలుసన్నా? అదిగో Yeah, come on, motherfucker. Yeah, come on, come on. Yeah, you can do it. 10 more reps, 10 more reps. Hey, Rara. Hey, Rara. బెంగళూరు వచ్చేట ఊరికి రంగానే రావచ్చు కదా. బెంగళూరులో 4 ఆఫర్లు ఇంకా నేను మిస్ అవ్వలేదు. 3-4 ఆఫర్లు ఉన్నాయి నేను.
కాకపోతే ఉన్న చేసినట్టు నాకు అదే తెలియదు పంపు అయితే కాదని నాకు కొత్తలో కూడా రెండు హ్యాండ్స్ మాకు 3 ఉన్నాయి. ఎప్పుడు వస్తుందో తెలియదు. 2 యాంగిల్స్ నుంచి అన్న కండలు బండల్లాగా కనిపిస్తున్నాయి 2 అటు నుంచి ఇటు నుంచి. ఎలా ఉంది నీ బాయ్ నన్ను నొక్కు బాయ్. నమస్కారం బాయ్. కానీ బాయ్ తీసుకో బాయ్. ఓకే అంతేనా? ఓకే బాయ్. కంటిన్యూవా అట్లా కంటిన్యూ చేస్తా. ఏమైందా? సాయంత్రం క్రికెట్ ఆడుతుంటే అటు తడతం దిగిపోతుంది 6 లా. మేము ఒక్కోసారి నిజంగా నాకే అర్థం కావట్లేదు ఏంటంటే సింపుల్కి వెళ్ళిపోతాను అనిపిస్తుంది. ఒక్కోసారి గట్టి కుట్టిన పోట్ల మళ్ళీ అదేందో నేను అట్లా ఫ్రంట్కి వచ్చి 8 వచ్చింది ఎటన్నా అంతే. వెళ్ళిపోతున్నా. ఎట్టే వెళ్ళిపోతావు ఇప్పుడు బండి మీద ఊర్లో? ఎట్టే వెళ్ళిపోతా? నైస్ గా వస్తాడు ఫ్రెండ్స్. 4 ఎక్సైజ్లు అంటాడు, 2 ఎక్సైజ్ చేసి 2 ఎకరింగ్ వెళ్ళిపోతాడు. కిక్ బ్యాక్స్ వస్తుంది వీడియోది.
నీట్ ఇది మంచిది. జిమ్ లో రోయింగ్ చేస్తాడు. మజిల్ పెరిగింది, ఇతనికి పెరగలేదు. వాళ్ళిద్దరే వస్తారు. పక్కన కిందేసేదాన్ని, కిందేసేదాన్ని. ఏం కాదు. కలుపురా. తాటికల్లు ఫ్రెండ్స్, స్వచ్ఛమైన తాటికల్లు. वाह क्या लड़का है, वेरी हैंडसम। వీడియో అంత ఎంటర్టైనింగ్ వేలో అయితే రాలేదు. సో మ్యాక్సిమం మంచి మంచిగా వచ్చిన క్లిప్స్ మటుకు వీడియోలో పెట్టేసి మిగతా అదంతా మ్యూజిక్ అది ఇది యాడ్ చేస్తాం. ఏమైనా మంచి కొద్దిగా ఫన్నీ క్లిప్స్ ఉంటే అవి యాడ్ చేస్తాం. అండ్ ఎలానో ఈ వీడియో వర్కౌట్ వీడియో పెద్ద ఎక్కువ రాలేదు కాబట్టి నిన్న నేను కార్బ్ లోడ్ చేశాను. సో ఆ కాన్సెప్ట్ మీద వీడియో తెద్దాం అనుకుంటున్నా. కార్బ్ లోడ్ చేసిన తర్వాత పంప్ అయితే మాత్రం క్రేజీగా వచ్చింది. మేబీ ఇప్పుడే ఇంటికి వచ్చేస్తే పంప్ ఇంకా ఉంది, అట్టే చూడొచ్చు. లెవెల్లో ఉంది పంప్ అయితే. జిమ్లో కానీ లైటింగ్ అంత ప్రాపర్ లేదు, అంత రాలేదు జిమ్లో వీడియోస్ పంపు దాని పరంగా కానీ. సో మ్యాక్సిమం దీని కాన్సెప్ట్ మీద తీసేస్తా. కార్బ్ లోడింగ్ కాన్సెప్ట్ మీద ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎంత చేయాలి, ఈ మొత్తం మీద చేసేస్తా. ఇది ఖచ్చితంగా వెయిట్ లాస్లో ఉండి ఎవరైనా ఎప్పుడైనా ఎనర్జీ లోగా ఫీల్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. సో ఫస్ట్ నా పోస్ట్ వర్కౌట్ మీల్ క్రియాటిన్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి ఆ వీడియో తీసేస్తా. ఇఫ్ వీడియో లెంత్ తక్కువగానే వస్తే బిర్యానీ రెసిపీ కానీ అది కానీ షూట్ చేసి అప్లోడ్ చేస్తా. ఓకే, ఇంకా ఫ్రెష్ అయ్యగలుగుతాం. ఏది దిటా. ఓకే, ఫస్ట్ 10 grams క్రీ వేసే తర్వాత మీ దగ్గర ఉన్న మసాలా ఐటమ్స్ వేసేయండి. సో దీనికే ఉండిపోయినాయి. మిక్సీ దీంట్లో కానీ ఓకే. మీకు వంట వచ్చని తెలియాలంటే అది గలగలు తిప్పేయాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్, పసుపు వేసి గరగరగా తిప్పేసాలి. అండ్ నెక్స్ట్ మూత పెట్టి ఒక ఆనియన్స్ని ఒక 2-3 minutes వదిలేయండి, బాగా సాఫ్ట్ అయ్యే వరకు. 10 grams గీలో 1 gram ఉంది. కొంచెం సాఫ్ట్ అయ్యాక అల్లం పేస్ట్ వేసుకోండి, జింజర్ గార్లిక్ పేస్ట్ నా దగ్గర లేదు. సో నేను డైరెక్ట్ టమాటో వేసేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏం లేదు. ఫ్లేమ్ మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లోనే చేయండి ఇదంతా. మధ్య మధ్యలో పడుతుండాలి. నెక్స్ట్ నీట్గా వాష్ చేసిన చికెన్ వేసేసి ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టి గిలగిల కొట్టండి. ఇప్పుడు ఒక చేత్తో అంటే కష్టం, కలిపేసి వెళ్తా. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు అన్నీ వేసేసుకోండి. నెక్స్ట్ వేసుకొని మళ్ళీ ప్లే చేస్తాం.
సామాన్లన్నీ వేసాక మళ్ళీ మళ్ళీ గిలగిల కొట్టేయాలి. ఎన్నిసార్లు కలిపితే అంత టేస్ట్ వస్తుంది. ప్రో టిప్ అది. నీట్గా కలబెట్టుకేసుకున్నాక మీకు ఈ టైంలో కావాలంటే ఒక కప్పు పెరుగు వేసుకోండి. నా డైట్లో ప్రజెంట్ అది లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. ఇలా పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 5 minutes పక్కన పెట్టండి. నా డైట్లో 130 grams రైస్ ఉన్నాయి. దాని ప్రకారం నేను తీసేసుకున్నా రా రైస్. అండ్ రైస్ని నీట్గా కడుక్కొని రైస్కి డబుల్ వాటర్ పోసుకోండి. అండ్ ఈలోపు మన చికెన్లోంచి వాటర్ ఇలా వచ్చేస్తుంటాయి బయటికి. నీట్గా మళ్ళీ ఒకసారి కలబెట్టుకోండి. ఈ గ్యాప్లో ఇందాక మిగిలిపోయిన గీ స్పూన్ దీంట్లో ఇలా ఇలా అనేస్తే గీ వేస్ట్ అవ్వదు. ఇప్పుడు రైస్ కానీ వేస్ట్ అయిపోయింది. అమ్మారా. ఓకే, ఈ టిప్పు పనికిరాదు, పక్కన పెట్టండి. నెక్స్ట్ కొత్తిమీర, నిమ్మకాయ, నీట్గా పిండేసి వచ్చిన సీడ్స్ని పక్కన పడేయండి. నెక్స్ట్ రైస్లోకి తీసుకున్న వాటర్ ఒకటే వేసేసి ఫుల్ బాయిల్ అయ్యే వరకు వదిలేసేయండి. తర్వాత రైస్ వేసేయండి. రైస్ వేసాక నీట్గా కలబెట్టేసి ఉప్పు అవి సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసి తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి. అంతే. ఇంకా మధ్య మధ్యలో వచ్చి ఉందో మాడిపోయిందో చెక్ చేసుకోండి. ఓపెన్ చేసి చూస్తా. ప్రస్తుతానికి సేఫ్గానే ఉంది. అంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 minutes అలా పెట్టేస్తే అయిపోద్ది. పక్కన ఆమ్లెట్. ఇది నా మీల్. ఇది తినడం అయిపోయాక కార్బ్ లోడింగ్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ దీన్ని పట్టాలి. డైటింగ్ అంటే కడుపు మార్చుకోవడం లేకపోతే ఆ జ్యూస్ డైట్లో అవి చేయడం కాదు. ఏది చేసినా ఒక క్యాల్కులేటెడ్ మెథడ్లో చేయడం. ఈజీ ఉంటుంది, పెద్ద కష్టంగానే ఏమనిపించదు. ప్రశాంతంగా నచ్చింది తినచ్చు. కానీ జస్ట్ క్వాంటిటీస్ కంట్రోల్లో చేసుకుంటే సరిపోద్ది. తినేస్తే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడే ఫుల్గా తిన్నా, సాటిస్ఫైడ్గా ఉంది. ఇప్పుడు కార్బ్ లోడింగ్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ అదే ఈరోజుది. అండ్ మెయిన్ ఇప్పుడు కార్బ్ లోడింగ్ అసలు ఎందుకు చేయాలి అంటే, మనం చాలా రోజుల నుంచి ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు, లైక్ లో కార్బ్ డైట్లో ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీలో గ్లైకోజన్ అనేది డిప్లీట్ అయిపోతుంది. అలా డిప్లీట్ అయినప్పుడు మనకి అది తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు మనకి ఎనర్జీ తక్కువ ఉండడం, పంపు సరిగ్గా రాకపోవడం, పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఈ టైంలో ఏంటంటే మనం కార్బ్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నట్టయితే మన ఈ గ్లైకోజన్ కానీ రీఫీడ్ అవుతుంది బాడీలో. సో ఈ టైంలో మనకి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యింది, పంప్ వస్తుంది. ఆ నెక్స్ట్ ఫ్యూ డేస్ వరకు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2-3 days ఉంటుంది. కానీ ఇది ఇంకో విధంగా కానీ చేసుకోవచ్చు. లైక్ మన మెటబాలిజం స్లో అయిపోద్ది చాలా రోజుల నుంచి ఎక్స్ట్రీమ్ డైట్లో ఉండి లో కార్బ్లో ఉన్నప్పుడు. సో ఈ మెటబాలిజంని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి లేకపోతే సర్టెన్ బ్రేక్ ఇవ్వడానికి అలా మనం కార్బ్ లోడింగ్ చేస్తుంటాం. అండ్ ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చా అంటే లేదు. మ్యాక్సిమం డైట్లో ఉన్నప్పుడు లైక్ మన బాడీ ఫ్యాట్ పర్సెంట్ ఆల్రెడీ ఎక్కువగానే ఉంటే మనకు ఆల్రెడీ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనకు పెద్ద అవసరం లేదు. ఇఫ్ మన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ 18 కంటే తక్కువ ఉండి మనం ఏదైనా కాంపిటీషన్కి ఇలా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఒక మంచి ఫోటో షూట్ చేసుకోవాలి, ఇలా మన బాడీ బాగా కనపడాలి అనుకున్నప్పుడు ఆ ప్రెప్ లాంటి దాంట్లో ఉన్నప్పుడు మనం మధ్య మధ్యలో ఈ కార్బ్ లోడింగ్ డేస్ పెట్టుకోవడం వల్ల మన పర్ఫార్మెన్స్ తగ్గిపోకుండా మన జిమ్లో పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మన ఫ్యాట్ లాస్ కానీ కంటిన్యూ చేయొచ్చు.
అండ్ ఇంకొకటి మనం ఈ కార్బ్ లోడింగ్ ఈ డే చేయడం వల్ల మనం ఫ్యాట్ ఏమైనా గెయిన్ అయిపోతాం, మన డే బ్రేక్ అయిపోయినా మన లైక్ ఈ ఫ్యాట్ లాస్ ప్రాసెస్ బ్రేక్ అయిపోయినట్టే కదా అంటే కాదు. మనం ఈ టైంలో ఏం చేస్తాం అంటే మ్యాక్సిమం మన మెయింటెనెన్స్ కంటే తక్కువలో తీసుకుంటాం, లేకపోతే మన మెయింటెనెన్స్ దగ్గర తీసుకుంటాం. ఈ మెయింటెనెన్స్ దగ్గర తీసుకున్నా కానీ కార్బ్స్ ఎక్కువ పెట్టుకొని ఫ్యాట్ చాలా లో పెట్టుకుంటాం. కార్బ్స్ అనేవి చాలా ఎక్కువ పెట్టుకుంటాం. లైక్ మన డైలీ తీసుకునే దానికంటే డబల్ త్రిబుల్ ఇలా తీసుకుంటాం. అది సర్టెన్ బాడీని వాళ్ళ గోల్స్ని డిసైడ్ చేసుకుంటుంది. ఇలా ప్రోటీన్ అనేది నార్మల్గా మనం డైలీ ఎంత తీసుకుంటాం అంత, లేకపోతే కొంచెం మనం కార్బ్స్కి కొంచెం పెంచుకోవాలన్నప్పుడు ప్రోటీన్ని కొంచెం తగ్గించుకుంటాం. ఇలా మనం ప్లాన్ చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల మనకి తర్వాత రోజు వెయిట్ స్కేల్ కానీ చెక్ చేసుకుంటే వెయిట్ కొంచెం ఇంక్రీజ్ అయినట్టే ఉంటుంది. ఎందుకంటే మనం ఆబ్వియస్గా కార్బ్స్ లైక్ మన బాడీలో కార్బ్స్ గ్లైకోజన్ కన్వర్ట్ అయినప్పుడు గ్లైకోజన్ వచ్చేసి మన వాటర్ని హోల్డ్ చేస్తుంది. సో ఇలా ఈచ్ గ్రామ్ గ్లైకోజన్ 4 grams నుంచి 3 grams ఇలా వాటర్ హోల్డ్ చేస్తుంది. సో మనం ఆ తర్వాత రోజు వాటర్ వెయిట్ అంతా హోల్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం వెయిట్ గెయిన్ అయినట్టే అనిపిస్తాం, కానీ అది వెయిట్ గెయిన్ అయినట్టు కాదు, మన బాడీలో జస్ట్ వాటర్ హోల్డ్ అయి ఉన్నాయి అంతే. అండ్ ఇంకేం మర్చిపోతున్నా, ఎక్కడ కనీసం టైప్ కానీ చేసుకోవాలి ఏదో ఒకటి. అంతే ఇంకా లైక్ ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మీకు అవసరం లేదు. ఆల్రెడీ లైక్ బాడీలో ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని మెటబాలిజం కానీ ఎంపతి స్లో అవ్వదు, ఆ ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని బాడీ సస్టైన్ అయ్యిద్ది. ఎవరైతే ఎక్స్ట్రీమ్ డెఫిషియట్కి వెళ్ళిపోయి ఆల్రెడీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉండి ఎక్స్ట్రీమ్ డెఫిషియట్ చేస్తున్న వాళ్ళకి మెటబాలిజం స్లో అయ్యిద్ది. దాన్ని కొంచెం బూస్ట్ చేసుకోవడానికి అండ్ లెప్టిన్ హార్మోన్ అని ఒకటి ఉంటుంది, లైక్ హంగర్ ప్రొడ్యూస్ చేసేది, అది ఎక్కువ రిలీజ్ అయినప్పుడు అలాంటి టైంలో దాన్ని మ్యానిపులేట్ చేసుకోవడానికి అలా కార్బ్ లోడింగ్ ఈ సైకిల్ని ప్లాన్ చేసుకుంటుంటాం. మోస్ట్లీ ఎవరైనా ప్రెప్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కార్బ్ లోడింగ్ ఏం కొత్త కాదు, మ్యాక్సిమం వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ చీట్ డేతో పోల్చుకుంటే ఈ కార్బ్ లోడింగ్ డే చాలా బెటర్. ఎందుకంటే మనం తీసుకునేది ప్రతి ఒక్కటి డైట్ ప్రకారమే తీసుకుంటాం, జస్ట్ కార్బ్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటాం. అది మన క్యాలరీ డెఫిసిట్ లైక్ మెయింటెనెన్స్ కంటే తక్కువ ఉంటుంది, లేకపోతే మెయింటెనెన్స్ దగ్గర ఉంటుంది కాబట్టి మనం లైక్ చీట్ చేసినట్టు కాదు. సో బాగా ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు, బాడీ ఫ్లాట్గా మజిల్స్ ఫ్లాట్గా కనపడుతున్నప్పుడు ఇలాంటి టైంలో ఈ కార్బ్ లోడింగ్ యూజ్ చేసుకోండి, బాగా హెల్ప్ అవుద్ది. ఈ టాపిక్ అంతే, ఇంకా బాయ్. నెక్స్ట్ వేరే లాంగ్ వీడియోలో వేరే టాపిక్లో వచ్చేస్తాను. తరకు బాయ్.